ప్రీవియస్ వీడియోలో మనం అసలు వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ పోస్ట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పోస్ట్కి పేజెస్కి డిఫరెన్స్ ఏంటి, మీడియాని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, కామెంట్స్ని ఎలా మోనిటర్ చేసుకోవాలి, ఆ తర్వాత ప్లగ్ఇన్ యూజ్ చేసుకుని కాంటాక్ట్ ఫార్మ్స్ ఒకదాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత ఎపీరియన్స్లో థీమ్స్ గురించి, కస్టమైజ్ గురించి, విడ్జెట్స్ గురించి, మెనూస్ గురించి, హెడర్ ఇవన్నీ కూడా చూసాము. తర్వాత యూజర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు యూజర్ పర్మిషన్స్ ఏంటి, ఏ యూజర్ ఏం చేయగలుగుతాడో అవన్నీ కూడా చూసాము. ఇప్పుడు సెట్టింగ్స్ గురించి చూద్దాం. సో సెట్టింగ్స్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇందులో జనరల్, రైటింగ్, రీడింగ్, డిస్కషన్, మీడియా, పారామిలింక్స్, యాక్స్మెత్. యాక్స్మెత్ అనేది ప్లగ్ఇన్ ద్వారా వచ్చిన సెట్టింగ్. ఓకే, ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. జనరల్ సెట్టింగ్స్లో మనకి ఫస్ట్ సైట్ టైటిల్ కనబడుతుంది. మీరు సైట్ టైటిల్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత సైట్ ట్యాగ్ లైన్ కూడా, ఇది కూడా ఇంపార్టెంటే. మనకి బై డిఫాల్ట్గా సైట్ డెవలప్డ్ బై వర్డ్ప్రెస్ సంథింగ్ ఏదో వస్తుంది. సో దీన్ని ట్యాగ్ లైన్ కూడా ఇవ్వండి. తర్వాత వర్డ్ప్రెస్ అడ్రస్, సైట్ అడ్రస్, ఇవి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా వస్తాయి. వీటిని ఏమీ చేంజ్ చేయొద్దు. ఓకే, ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి. తర్వాత వచ్చేసి ఈమెయిల్ అడ్రస్. నేను ఈ ఈమెయిల్ ఐడి తోటి ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేశాను కాబట్టి ఇది ఉంది. ఇక్కడ కావాలనుకుంటే మీరు సైట్ ఈమెయిల్ అడ్రస్ని కూడా చేంజ్ చేయొచ్చు. మీరు మీకు కావాల్సిన ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ పెట్టండి. ఎందుకు ఇది యూజ్ అవుతుంది అంటే అడ్మిన్ పర్పస్, మనం పాస్వర్డ్లు మర్చిపోయినా ఏదైనా సరే ఈ ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మెంబర్షిప్ అనేది ఈ సైట్ యాక్చువల్గా ఈ సైట్ ఎవరైనా సరే చూడగలుగుతారు కదా. ఈ సైట్లో మనకి లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం కనపడుతుంది, ఇక్కడ ఓన్లీ యాక్చువల్గా అంతకుముందు మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ కనపడేది కాదు. ఓన్లీ లాగిన్ ఎవరైతే మనం పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళే లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే రిజిస్టర్ అనే పర్మిషన్ కూడా ఇచ్చామనుకోండి, మనం ఎవరైనా యూజర్ ఇందులోకి మన సైట్లోకి లాగిన్ అయ్యి ఇద్దాము అనుకునే ఉద్దేశం ఉంటే అతను రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒక నోటిఫికేషన్, అతను ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, వెళ్ళి అతనికి ఈమెయిల్ ఐడి సెండ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఒకవేళ ఆప్షన్ని సెట్ చేస్తే ఎనీవన్ కెన్ రిజిస్టర్ని, సో బై డిఫాల్ట్గా కొత్త యూజర్ వచ్చినప్పుడు వాడికి సబ్స్క్రైబర్ పర్మిషన్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ కంట్రిబ్యూటర్ ఇస్తే ఏం చేస్తాడు, అతను కొత్త పోస్టులు ఏముంది టైంపాస్ పర్పస్ అన్నా ఏవో ఒకటి క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో కంట్రిబ్యూటర్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఆధార్ కానీ, ఎడిటర్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ బై డిఫాల్ట్గా ఉంటే మాత్రం మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది సైట్కి. సో ఇక్కడ సైట్ తర్వాత వచ్చి టైం జోన్, మనకు బై డిఫాల్ట్గా మీకు 0 ఏదో కనపడుతూ ఉంటుంది. సో మీకున్న కంట్రీని బట్టి మీరు మీ టైం జోన్ని సెట్ చేసుకోండి. యాక్చువల్గా మనది ఇండియా కాబట్టి కలకత్తాని సెట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి డేట్ ఫార్మాట్. సో మీరు ఏ డేట్ ఫార్మాట్ కావాలంటే ఆ డేట్ ఫార్మాట్ని తీసుకోండి. సో ఇక్కడ FJY ఫార్మాట్. ఎఫ్ అంటే ఏంటి, అక్టోబర్ 26, 2015. సో నాకు కస్టమ్గా ఎలా కావాలంటే ఇది కావాలి, కాకపోతే దీనికి ఐఫన్స్ ఉండాలి, స్లాష్ బదులు. ఏం చేస్తాను, 10th కంట్రోల్ చేద్దాం. సో ఈ ఫార్మాట్ కావాలి నాకు. డేటు ఐఫన్, మంత్ ఐఫన్, వై. ఇప్పుడు చూడండి 26th, 10th, 2015. ఇలా కాకుండా అక్టోబర్ అని కావాలి నాకు. ఇక్కడ అక్టోబర్కి ఏంటిది, స్మాల్ జే అయితే అక్టోబర్ అని వస్తుంది. స్మాల్ జే, ఎఫ్ అక్టోబర్ అని వస్తుంది కదా, క్యాపిటల్ F. 26 F 2015 కాకుండా నాకు ఓన్లీ ఇక్కడ స్మాల్ వై వేస్తే ఏమొస్తుందో చూడండి, ఓన్లీ 15 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం డేట్ ఫార్మాట్లను కూడా చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఫార్మాట్లు మనకి ఎక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ మన పోస్ట్ ఎప్పుడైతే మన పోస్ట్ క్రియేట్ చేసిన డేటు టైం కనబడుతున్నాయి కదా, ఇక్కడ డేట్ ఫార్మాట్ కూడా ఇలా కనబడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి టైం ఫార్మాట్.
మంది పిఎంలో ఉంది కాబట్టి దీన్నే తీసుకోండి. తర్వాత వచ్చేసి మీ ఇష్టం. సో మీకు 24 hours ఫార్మాట్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, కస్టమ్ కావాలంటే కస్టమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో జీ అంటే అవర్స్, ఐ అంటే ఏ అంటే ఏఎమ్మా పిఎమ్మా అని కదా. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ అంటే పిఎం 1406 ఐ. రైట్, నేను ఈ ఫార్మాట్ బయట పండుగ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వీక్ స్టార్ట్స్ మీకు బై డిఫాల్ట్గా మండే ఉంటుంది, కానీ ఇండియాలో వీక్ సండేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సండే సెట్ చేసుకున్నాను. సైట్ లాంగ్వేజ్, సో మీరు ఏ సైట్లో మీ లాంగ్వేజ్ ఏదో దాన్ని బట్టి సెట్ చేసుకోండి. ఇక్కడ తెలుగు లేదు. ఏంటంటే దీన్ని ఎక్కువగా మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే మన విజిటర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి మనం ఇంగ్లీష్లోనే ఉంచుతాము. లేదు మీ లాంగ్వేజ్ వేరేది ఏదైనా ఉంటే దాన్ని సెట్ చేసుకుని సేవ్ చేంజెస్ చేసుకోవచ్చు. కొన్ని థీమ్స్ ఏమో ఫ్రంట్ బ్యాక్ వ్యూ వరకు, అంటే ఈ కనపడే పార్ట్ వరకే ఈ లాంగ్వేజ్లో చూపిస్తుంది. కొన్ని ఏంటంటే ఫ్రంట్ వ్యూని కూడా ఆ లాంగ్వేజ్లో చూపించేస్తూ ఉంటాయి కొన్ని థీమ్స్. సో అందుకని నేను ఏం చేంజ్ చేయట్లేదు. సో తర్వాత సేవ్ చేంజెస్ చేయండి. ఈ విధంగా మనం జనరల్ సెట్టింగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో రైటింగ్ అండ్ రీడింగ్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.